చెప్పాలి? నువ్వన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? బాబోయ్, ఇదంతా కోపమేనా? నువ్వు చాలా పెద్దదానివైపోయావు కావ్య. ఏమైంది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా జాబ్ లో ఎందుకే జాయిన్ అయ్యావు? ఊరికే సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ కాదే, షాక్ ఇచ్చావు. అనవసరంగా నీ వల్ల ఇంకో గొడవ. ఇంకో గొడవ అంటే మీ మధ్య వేరే గొడవలు కూడా జరుగుతున్నాయా? ఏయ్, ఆ ముసల్దాన్ గురించి నేననేది. ఉప్మాలో కరివేపాకు. ఆ ముసల్దాన్ గురించి మనకెందుకే? నీకు బావకి ఏం లేదుగా? ఆహా, మాకే ఉంటాయే నీ మొహం. సడన్ గా చెప్తే థ్రిల్ గా ఉంటుందని నేను దాచిపెట్టాను. కనీసం నాకైనా చెప్పాల్సింది. ఏయ్, అసలు ఎవరు హెల్ప్ చేశారే నీకు? నువ్వు నీ ఫ్రెండ్ అన్న సంగతి దాచిపెట్టి రాజాకి ఎలా ఉద్యోగం ఇప్పించావో అలాగే శరత్ గారు నాకు హెల్ప్ చేశారు. ఓ, ఇదంతా చేసింది వాడా? దరిద్రుడు. నాకు తెలియకుండానే నాతో సంతకం చేయించి చచ్చాడు. ఇప్పుడు నాకేం తెలియదు మొర్రు అన్నా మా ఆయన వినడు. ఈ అక్క చెల్లెలిద్దరూ కలిసి గోరు పుట్టానిచ్చేసి నా ఆఫీస్లోనే నాకు తెలియకుండా ఉద్యోగం సంపాదించారు. దీన్ని ఇటు రావే. ఆ ఏంటి? నేనేమైనా గేదెనా? ఆడపిల్లని, పైగా నీ చిట్టి మరదల్ని ముద్దుగా దివ్య అని పిలవచ్చు కదా. ఏ పేరుతో పిలిస్తే గాని పలకవా? పలకన్ పో. ఏ దివ్య పాప, ఇలా రా. మీ ఫ్యామిలీ అందరూ గోరోజును కొంచెం ఎక్కువే. ఏంటి బావా? ఏం లేదు. మీ అక్క ఎక్కడా? ఏ అక్క బావా? మీ అక్కే. అదే ఏ అక్క? నాకు ముగ్గురు అక్కలు కదా. అదే నా ఛీ, మీ వరోధిని. ఓ, మీ ఆవిడా? ఆవిడే. కిచెన్ లో కాఫీ పెడుతుంది. ఒకసారి పైకి రమ్మను. ఎందుకు బావా? పనుంది. ఏం పని? ఏయ్, నీకెందుకు? చెప్పించేయ్. కాదు బావా, ఏం పనో చెప్తే అది నేను చేస్తాను కదా. చెప్పు బావా.